రూతు గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు. బైక్ రాదా చదవడానికి అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏర్కొండకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొక్క నిలకడగా ఉండము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నేను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నేను దాహమగినప్పుడు కుండ యొద్దకు పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగమని చెప్పాను. ప్రార్థన చేద్దాం. అందరికీ వహించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైందండి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మధ్య మీ కుమారుని బయలుపరచండి. మీరు వారందరి జ్ఞానమును ప్రత్యక్ష మనసును అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ ద్వారా సంగతులు బోధించండి. పరిశుద్ధాత్మ మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు మా మధ్యలో స్పష్టంగా తేటగా అనుకూలిస్తాం కాబట్టి ఆత్మను గొప్ప చెప్పుకుంటున్నాము. సహాయం చేయండి. జ్ఞానసేమో తీయని మాటలు వినియోగించకుండా పరిశుద్ధాత్మయు దేవుని శక్తి మన పరిశుద్ధ శబ్దాలు ఎత్తిపడుతూ ఉన్నట్టుగా సత్యవాక్యం సరిగా వివరిస్తూ ఆయన మీ కుమారు నా మహిమార్థమై చెప్పుదామని మీరు నాకు సహాయం చేయండి. రక్త మాంసంలో నీ సంగతులు బయలుపరచబడలేదు కాబట్టి ఆయన మీ ఆత్మ ద్వారా ఏమి కంటి కనబడలేదు, శక్తి నిలబడలేదు, మనుషుల గోచరం కాలేదు, వాటిని మీ ఆత్మ ద్వారా బయలుపరచమని సమృద్ధిగా నడిపి నాకు అనుగ్రహించండి. మీరు వారందరూ వద్దండి శ్రద్ధగా విన్నాగా వర్తమానం పొందుకోవాలని మీరు ముఖం చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే అనుభవిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో వాక్యాలకు వెళ్తున్నాం పర్వతండి. ఆమేన్. ఒకసారి మనం చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. ఇదే గ్రంథం. రూతు ఏ దేశస్తురాలు? మోయాబీరాలు. ఇందులో ఒక ఆస్తిపరుడు కనబడుతున్నాడు కదా, అతని పేరు ఏంటంటే బోయాజు. బోయాజు రూతుతో అంటున్న మాట ఏంటిదంటే, నా కుమారి నా మాట వినుము అంటున్నాడు. వేరొక పొలంలో ఎదుర్కొంటకు పోవద్దు. రూతు ఎవరితో వచ్చింది బెత్లెహేముకు? నయోమి గారు అత్త. ఎట్లా వచ్చింది వాళ్ళు? వ్యక్తురాలుగా వచ్చింది. ఒక చేతిలో ఏం కూడా లేదనమాట. అయితే వారు ఎప్పుడు వచ్చారు అనేది మనం ప్రామాణికంగా తీసుకుంటే బెత్లెహేము అనే పట్టణానికి నయోమి వాళ్ళ సొంత ఊరికి వాళ్ళు ఎలా వచ్చారు అనే మాట మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 22వ వచనంలో చివరి లైన్లో వారిద్దరు యవల కోత ఆరంభంలో చెప్పండి ఎప్పుడు వచ్చారు వాళ్ళు? యవల కోత ఆరంభం. కోతకాలం అనండి ఒకసారి. కోతకాలం కోతకాలం అంటే చివరి దశన మొదటి దశన? చివరి దశ. రైట్, వెరీ గుడ్. విత్తడము అనేది ప్రారంభ దశ కదా, కోయడం అనేది చివరి దశ. ఇప్పుడు ఈ నయోమి అనే ఎవరు కాదు బోయాజు పొలంలోకి ఎప్పుడు వచ్చిందంటే ఎవరి గత ఆరంభంలో వచ్చింది. ఈ బోయాజు ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. ఈ రూతు ఎవరంటే జీవము గల దేవుని సంఘానికి సదృశంగా ఉందన్నమాట. ఇప్పుడు చెప్పండి, సంఘము ఏ కాలంలో ఉంది? కోతకాలం. వెరీ గుడ్, కోతకాలం. ప్రభువైన యేసుక్రీస్తు మనకు సిలువలో విత్తబడ్డాడు. ఆ
పంటని ఇప్పుడు మనం కోసుకుంటున్నాం. హల్లెలూయా. ఎవరికి ఇష్టపడ్డారు? ఇప్పుడు విత్తనాన్ని కోస్తే మనకు ఆనందం. మా పాప కొంచెం వల్ల పిల్ల అది చూడండి. ఓకేనా? రైట్. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. బయట తీసుకెళ్ళండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 36వ వచనం. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు చీట పుచ్చుకొని నిత్య జీవాంతమైన ఫలము. రైట్. ఇప్పుడు ఇక్కడ ఎవరు సంతోషించాలి? విత్తువాడు సంతోషించాలి, కోయివాడు కూడా సంతోషించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం విత్తాడు. కోస్తున్నప్పుడు మనకు కూడా సంతోషం కలుగుతుంది. ప్రభు మన కొరకు ఏదైతే దయచేశాడో, ప్రభు మన కొరకు ఏదైతే భద్రపరిచాడో అది మనం అనుభవిస్తే, అది నా బిడ్డల కోసం దాన్ని సంపాదించాను కాబట్టి అది సంపాదించుకున్నప్పుడు ఆయనకు సంతోషమే, పొందుకున్న మనకు కూడా సంతోషమే. అయితే కోత ఆరంభంలో రూతు అనగా సంఘము ఎవరి చేయడం మనం బోయాజు ఎలీమెలకు వంశపు వాడు. ఏ వంశం? ఎలీమెలకు వంశం. అయితే ఈ బోయాజు రూతుతో ఇలా అంటున్నాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి. నా కుమారి నా మాట వినుము. 8వ వచనం. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు. ఇక్కడ రూతు భర్త ఉన్నాడా ఈ సందర్భంలో? ఎక్కడ చనిపోయాడు? అక్కడిని చనిపోయాడు. నయమి యొక్క 2 కుమారులు, నయమి భర్త కూడా చనిపోయారు, ముందు చనిపోయారు. ఇప్పుడు రూతు అనే స్త్రీ ఎవరంటే విధవరాలు, భర్త లేడు, చేతిలో ఏం లేదు. పైగా ఆమె ఆ దేశస్థులం కాదు, పరదేశి విధవరాలుగా నయమితో పాటు బోయాజు పొలంలోకి వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది అంటే బోయాజు పొలంలో పరిగె ఏరుకుంటుంది. ఏమేరుకుంటుంది? పరిగె. దీని గురించి మనకు ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము. 24వ అధ్యాయము చూడండి. 20వ వచనం. పరిగెను ఏరుకోకూడదు. ఆ పరిగె ఎవరి కొరకు? పరదేశులకు, తండ్రి లేని వారికి ఉండవద్దు. ప్రధానమైన ఈ పరిగె ఎవరి కొరకు? పరదేశులకు. మోయాబీయులు పరదేశంలో రూతు విధవరాలు కాబట్టి పొలంలో పరిగె ఏరుకోవడానికి కొంత విడిచిపెడతారు. అది ఎవరి కొరకు అంటే పరదేశులకు, విధవరాలకు, తండ్రి లేని వాళ్ళ కొరకు అయితే దాన్ని విడిచిపెడతారు. మొదట రూతు గ్రంథం 1వ అధ్యాయంలో రూతు చేతులు ఏమీ లేదు. 2వ అధ్యాయంలో రూతు ఎవరి పొలంలోకి వచ్చింది? బోయాజు పొలంలోకి వచ్చింది. అయితే కొంత పరిగె ఏరుకుంటుంది. ఆమె ఏమనుకుంటుంది? పరిగె ఏరుకుంటుంది. అయితే ఇక్కడ వచ్చిన మాట గమనిద్దాం. ఇదే రూతు గ్రంథం 2వ అధ్యాయంలో బోయాజు అంటున్నాడు, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకుంటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొక్క నిలబడిగా ఉండుము, వారు కోయి చేను కనిపెట్టి వారిని. అంటే బోయాజు ఉద్దేశం ఏంటిది? అసలు ఎటు పోవద్దు, ఏనే ఉంటుంది, నీకు పరియోగ్యాలు, నన్ను విడిచి ఎటు పోవద్దు అంటున్నాడు. సంగమ ఆలోచించండి. ఇప్పుడు క్రీస్తులో సమృద్ధి ఉందా లేదా? గొర్రెలకు జీవం కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి వచ్చాడన్నాడు. క్రీస్తులో లేనిది ఉందా? క్రీస్తులో లేనిది ఏమన్నా ఉందా? కాబట్టి మనం ఎవరి పొలంలో ఉంటే క్షేమం? బోయాజు పొలం, లేకపోతే యేసుక్రీస్తులో ఉంటే, లేకపోతే యేసుక్రీస్తు చూస్తే మనకు క్షేమం అంటున్నాడు. వేరొక పొలంలో ఏరుకొండకు పోవద్దు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వేరొక సహవాసంలోకి వెళ్ళొద్దు.
వేరొక సహవాసంలోకి వెళ్ళొద్దు. మరి ఏ సహవాసంలోకి వెళ్ళాలి? ఏ సహవాసం మనకు క్షేమకరము, లాభకరము, ప్రయోజనం అంటే ఏ సహవాసంలో బోయాజు ఉంటాడు, ఇలా చెప్తాడు. ఏ పొలంలో బోయాజు ఉంటాడు, లేకపోతే ఏ సహవాసంలో క్రీస్తు ఉంటాడు, ఆ పొలంలో మనం వెళ్ళాలి. అర్థమవుతుందండి? ఏ సహవాసంలో క్రీస్తుకు మహిమ కలుగుతుందో, ఏ సహవాసంలో క్రీస్తు కనబడతాడో ఆ సహవాసం మనకు క్షేమకరం. ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట? 2వ అధ్యాయం ఋతుల 2వ అధ్యాయంలో రూతు పరిగెత్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆమె బోయాజు బల్ల యుద్ధకు వచ్చింది. తర్వాత 3వ అధ్యాయంలో రూతు చేతిలో 6 కొరలు ఎవరున్నాయి. 4వ అధ్యాయంలో రూతుని బోయాజు ఏం చేసుకున్నాడు? వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పొలానికి యజమాని ఎవరు? బోయాజు కదా. పెళ్లి చేసిన తర్వాత రూతుకు ఏమవుతుంది? పొలానికి. కాబట్టి క్రీస్తులో ఉన్న అనుభవం, క్రీస్తు కనబడుతున్న ఆ యొక్క సహవాసం ఏదైతే ఉందో అది మన ఒక లెవెల్ పెంచుతూ ఉంటుంది అనమాట. హల్లెలూయా. క్రీస్తు కనబడే సహవాసం. రాత్రంతా వలి వేశారు కానీ ఒకసేపు కూడా పడలేదు. ప్రభు చాలా డబ్బులు వైపు వలి అన్నాడు. తీగలేంతే వారు లాగారు అన్నమాట. పక్కన నుంచి ఇంకో ధోని వేస్తుంది. ఆ ధోని కూడా పిలిపించుకున్నారు. అయినా కానీ ధోనిని మునిగిపోయేంతగా చేపలు పట్టారు. కారణం ఏంటంటే ఆ ధోనిలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు. మనం వెళ్తున్న సహవాసంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడా? కోతలిస్తానమే గాని లేదా పరివారం లేదా? యూట్యూబ్ లో సెర్చ్ చేయండి తెలంగాణ పాస్టర్స్ అని. ఎప్పుడు చూడని మోకాలు కూడా కనబడలేదు. కనబడితే పాస్టర్స్ స్పేసెస్. కోతలిస్తానమే గాని పరివారు. ఏ పరివారు కొద్ది మంది ఉన్నారంటే నమ్మకమైన పరివారు కొద్ది మంది ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ బోయాజు అంటున్నాడు, ఇచ్చట నా పనికత్తెల యొక్క నిలకడగా ఉన్నట్టున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని కనబరుస్తున్నారో, యేసుక్రీస్తు జ్ఞానాన్ని చెప్తున్నారో, క్రీస్తు ఏమై ఉన్నాడో నీ జీవితంలో నా జీవితంలో చెప్తున్నారో వారు నమ్మకమైన పనికత్తెలు. వాళ్ళని వెంబడించమని చెప్తున్నాడు. బోయాజు మాట ఇక్కడ ఉన్నవారు విన్నారు లేదా? ఇక్కడ చూడండి, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాడు. ఇంకా మీరు చూసినట్లయితే ఈ అధ్యాయంలో బోయాజు మాట వినేవారు ఉన్నారు. అంటే ప్రభు స్వరాన్ని పొందుకొని తన బిడ్డలకు, తన సంఘానికి పోషించే నమ్మకమైన పనివారు ఉన్నారు అన్నమాట. ఏ పొలంలో? బోయాజు పొలంలో. అయితే మనం ఉంటున్న సహవాసంలో క్రీస్తు కనబడుతున్నాడు లేదా? అది కాదండి, అన్ని చర్చల్లో యేసు ప్రభు చెప్తారు కదా, మీరు కొత్తగా చెప్తున్నారు. యేసుక్రీస్తు గురించి చెప్తారు కరెక్టే. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన రక్తం చెల్లించడం ద్వారా, వెన చెల్లించడం ద్వారా మనకి ఏమై ఉన్నాడు ఆయన? అది చెప్పాలి కదా. మీరు పాపులమో పరిశుద్ధులమో? వెళ్ళ చెప్తున్నాయండి. గట్టిగా చెప్పండి మరి. పాపులమో నీతిమంతులమా? పర్లోకం వెళ్తామా? చేంజ్ పెట్టు సార్. పర్లోకం వెళ్తామా? ఇట్లా ఇప్పిస్తున్నారు. సగం వెళ్తారా? సగం దూరం. నా భార్య ఉంది, పర్లోకం చాలా దూరం ఉంటాయి కదా, నేను పాపలు ఎత్తుకో, నువ్వు ఎత్తుకో, అక్కడ కష్టమైనట్టుంది. హల్లెలూయా. ఎఫెసీయులు 2:7 ప్రకారము అందరూ పరలోకంలో కూర్చుని పెట్టబడ్డారు. ఎవరు అంటే విశ్వసించిన ప్రతి ఒక్కరు. ఇప్పుడు క్రీస్తు ఎవరంటే మనకు నీతి. క్రీస్తు ఎవరు? మీ పక్కన చెప్పండి సార్, క్రీస్తేనా నీతే? పక్కన చెప్పండి, మీరు చెప్పుకోవచ్చు. పక్కన చెప్పండి, పల్లె చెప్పండి. జీవనం చెప్పినావా? నరేష్ గీతవా? చెప్పవు సార్. చెప్పేదా? అన్న క్రీస్తేనా నీతి? చెప్పేది అందరూ. హల్లెలూయా. ఈ నీతి ఎలా పొందుతున్నాం మనం? క్రియల ద్వారా పొందుతున్నామా? డబ్బులు ఇచ్చామా? చెమట కాల్చామా? సామాన్లు ఉపయోగించామా? లేదు. క్రియలేమి లేకుండానే, పని చేయకుండానే భక్తిహీనుడు ఉన్నమాని ఆయన ఉచితంగా నీతిమంతుడిగా చేశాడు. ఈ నీతి ఎలా పొందుతున్నాం మనం? ఉచితంగా పొందుకున్నాం. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. అబ్రాహాము దేవుని నమ్మేను అంటే నమ్మడం ద్వారానే నీతి పొందుకున్నాం మనం ఫ్రీగా. మనం వెల చెల్లించామా? అమూల్యమైన రక్తము అనే వెల ఆయన చెల్లించాడు. వెండి బంగారంలో బట్టి క్షయమైన వస్తువుల చేత విమోచించబడలేదు కానీ
అమూల్యమైన అక్షయమైన అమూల్యమైన రక్తం చేత మనము విడుదల పొందుతున్నాం. కాబట్టి వేలాంతి ఎవరు చెల్లించారు? యేసుప్రభుకి ఏమై ఉన్నాడు? నీతి అయి ఉన్నాడు. చెప్పండి, క్రీస్తుని నిజం చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31. ఈ మాట మీరు ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి. ఇతని సాధనలు పీలుతుంది అనమాట. అందుకే నేను ఈ మాట ఎప్పుడు చెప్తా ఉంటాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31. రక్షించువాడు నెరవేరినట్లు దేవుని మూలంగా చాలు. ఆయన మనకు నీతి. ఆయన ఎవరు నీతి? నా నీతి అనండి, క్రీస్తే నా నీతి అనండి. ఇప్పుడు పాయింట్ కొంటాం. బోయాజు పొలంలో బోయాజు రుత్తు అంటున్నాడు, నా కుమారి నా మాటలు వేరొక పొలంలోకి ఏరు కొనటకు పోవద్దు. ఎందుకు అనంటే నీ నీతి వల్ల నేనే. అయితే సంఘంలో సహవాసంలో క్రీస్తే నా నీతి అని చెప్పే కాపర్లు ఉంటే అది రైట్ ఫెలోషిప్. అర్థమైందండి? ఏ సంఘంలో అయితే ఇప్పుడు బోయస్ పొలంలో ఉండమంటున్నాడు కదా, నేనేమంటున్నా అంటే బయటకండి, ఏ సహవాసంలో అయితే కాపరులు క్రీస్తే నా నీతే చెప్తారు, క్రీస్తే నీ నీదే చెప్తారు, క్రీస్తుని పాపాన్ని టోటల్ గా కడిగడం చెప్తారు, క్రీస్తు నిన్ను లేపి ఆయన పడి పర్వతంలో కూర్చొని పెట్టడం చెప్తారు, అది నిజమైన పరిచర్య, అది నిజమైన సహవాసము, అది నిజమైన కాపర్లు చేస్తున్న పరిచర్య. అవునంటే కాదంటారు? ఘోరమైన వస్తలేండి. పని చేస్తుంది. అప్పుడు అన్నట్టయితే వాడికి నిద్రపోతున్నారు. హల్లెలూయా. ఘోరమైన పాపిని అని అనుకున్నాం అనుకోండి, పాపి గారు వచ్చి ప్రార్థన చేస్తే ఇప్పుడు వస్తాడు. అది తగ్గించుకోవడం కాదనమాట. మనము విధేయత చూపడం అంటే ఏంటంటే క్రీస్తు విధేయత ఒప్పుకోవడమే. యేసుక్రీస్తు ప్రభువు తాను పొందిన శ్రమల ద్వారా విధేయత చూపాడు తండ్రికి. తండ్రి మాట విన్నాడు, మనుషులందరి కోసం మరణం చూశాడు, ప్రాణం పెట్టాడు. ఆయన తండ్రి మాట విని విధేయత చూపాడు. ఇప్పుడు నా కొరకే యేసు ప్రభు చనిపోయాడు అనే దాన్ని మనం ఒప్పుకుంటే మనము క్రీస్తుకు విధేయత చూపినట్టు. అది మనం క్రీస్తు రక్తం ద్వారా నీతి మాత్రం ఒప్పుకుంటే అది మన తగ్గింపు. మన తగ్గింపు ఏంటిది? క్రీస్తు రక్తం ద్వారా ఏం జరిగిందో నేను దాన్ని ఒప్పుకుంటే మన తగ్గింపు. అయితే ప్రియులు గమనించండి, క్రీస్తు నా నీతి అని మనం ఒప్పుకోవాలి. క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా విమోచనము, క్రీస్తే నా జ్ఞానము అది మనం ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో అలా ఒప్పుకునే చేసే పరిచర్య ఉందో అది సరైన పరిచర్య. అది బోయాల్సిన పొలం. అక్కడ సమృద్ధి ఉంటుంది. 20వ గ్రంథం 23వ అధ్యాయంలో మాట చూద్దాం. 20వ గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనం. అతని దినములలో నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టు. ఇక్కడ ఉన్నవారు ఎవరంటే చెప్పండి, 23వ అధ్యాయము 1వ వచనంలో కాపరులు ఎవరు? ఇప్పుడు కాపరి విశ్వాసి గుర్తు చేయవలసింది ఏంటిది అంటే విశ్వాస స్థితి గుర్తు చేయాలి. విశ్వాసి క్రీస్తులో నీతిమంతుడు అయిందని గుర్తు చేయాలి. గుర్తు చేయకపోతే విశ్వాసికి సేవకుడు మోసం చేస్తున్నట్టు, విశ్వాసికి సేవకుడు ద్రోహం చేస్తున్నట్టు. దానికి తగిన శిక్ష సేవకుడు కూడా పొందాల్సిందే. ఇప్పుడు మాట చిత్రం అడిగండి, ఇల్లు కడుతున్నాం. పునాది సరిగా వేస్తే కన్స్ట్రక్షన్ నిర్మాణం బాగుంటుంది. పునాది వీక్గా ఉంటే ఏమైతే ఇల్లు పడిపోతుంది కదా. అసలు ఫౌండేషన్ సరిగా వేయకపోతే సంఘంలో పునాది ఏంటిదంటే ఫస్ట్ పునాది ఏంటంటే క్రీస్తునందున్న వారు నీతిమంతులు, పరిశుద్ధులు. ఆ ఫౌండేషన్ ని షేక్ చేస్తే సరిగా వేయకపోతే ఏమైతే పడిపోదా ఇల్లు. అందుకని పౌలు అన్నాడు, నేను నేర్పయ్యే శిల్పకారుడు అని పునాది వేసి తిని ఎవడైతే వాళ్ళు కడుతున్నాడో సరిగా చెక్ చేసి కట్టండి అంటున్నాడు. యేసుప్రభు ఎందుకోసం వచ్చాడు? పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను రాలేదన్నాడు. రోగం గల వారికి
వైద్యుడు కావాలన్నట్టు. పాపల కొరకు వచ్చాడా, నీతిమంతుల కొరకు వచ్చాడా? పాపల కొరకు వచ్చినప్పుడు పాపలు క్షమించినప్పుడు, నీతిమంతులు చేసినప్పుడు నీతిమంతులుగా మరి పాపలు మళ్ళీ. కాబట్టి పాపము అనే మనస్సాక్షి మనకు రావద్దు, పాపము అనే మనస్సాక్షి మనకు ఇక్కడ కూడా రావద్దు. దేవుడు నీతిమంతులు మనం ఆలకిస్తాడా, పాపలు మనం ఆలకిస్తాడా? యాకోబు పత్రికలో ఏముందంటే నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహుబలం కలిగి అంటారు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతులు ఎంచుకొని చేసే ప్రార్థన ఉంటుందో చాలా బహుబలంగా ఉంటుంది. సరే వినండి, ఇప్పుడు బోయేజు పొలంలోనే కాపరులు ఎవరంటే పనికత్తలు, నమ్మకమైన పనికత్తలు ఎవరంటే క్రీస్తేనా నీతి అని చెప్పే పనికత్తలు. వారిని ఏం చేయమంటున్నాడు? నమ్మకంగా వెంబడించాలి. వేరొక పొలంలో ఏర్పడకు పోవద్దు. ఎందుకు వేరొక సహవాసంలో వెళ్ళొద్దు అంటే, వేరొక సహవాసంలో క్రీస్తుని నీతి, క్రీస్తుని స్వాస్థ్యం, క్రీస్తు నీకు నీ పురుషుడు, నేను విమోచించిన వాడు, నేను రక్షించుకున్న వాడు, లేకపోతే నీకు సమస్తం దయచేయబడి చెప్పని పరిచయం ఏతుందో దానికి వెళ్ళకూడదని చెప్తున్నాడు. కాబట్టి ఏ సహవాసము మనకు మేలు అంటే క్రీస్తుని ఉపదేశించే సహవాసం మనకు మేలు. హల్లెలూయా. రైట్. అబ్రాహాము నీతిమంతుడు ఎలా అయ్యాడు? చెప్పండి. సరే పర్లేదు. ఆదికాండం 15వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. అబ్రాహాము దేవుడు నమ్మేను. రైట్. అబ్రాహాము దేవుడు ఏమంటాడు? సహోదరుడి కుమారుడు. అయితే అబ్రహాముతో కొంతకాలం లోతున్నాడా లేదా? అబ్రహాముకు ఫ్యామిలీ ఉంది, లోతు కూడా ఫ్యామిలీ ఉంది. అబ్రహాము గురించి మనం బయట ఇక్కడ చాలా సమీకం ఏంటంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి పిలుస్తాం. అంటే అబ్రహాము ఫెయిత్ అనేది చాలా గొప్పదంటారు. ఎందుకంటే తన గొప్పనే ఉన్న కుమారుని వ్యక్తియకుండా అప్పగించాలని దేవుడు కూడా నేర్చుకుంటాడు. 22వ అధ్యాయం 12వ వచనంలో అబ్రహాము దేవుడు భయపడవాడు. రైట్. అబ్రహాముకు మంచి ట్యాగ్ ఏంటంటే అబ్రహాం విశ్వాస సంబంధి. లోతు మరి లోతు నీతిమంతుడేనా? లోతు కూడా నీతిమంతుడే. అబ్రహాము నీతిమంతుడే, లోతు కూడా నీతిమంతుడే. ఒక మాట చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన లోతు ఎవరికైనా నీకు అబ్రహాము కొంతకాలం ఇద్దరు మంచి జర్నీ చేసిందండి. జర్నీ చేసినప్పుడు ఆదికాండం 11వ అధ్యాయం ఏంటంటే అబ్రహాం పశువుల కాపాలకు, లోతు పశువుల కాపాలకు అనుభవం వస్తే వాళ్ళిద్దరు దూరం అయిపోయారు అన్నమాట. అబ్రహాము ఎంత గొప్ప వ్యక్తి అంటే అబ్రహాము గురించి దేవుడే రాశాడు. అబ్రహాము నా స్నేహితుడు అని రాశాడు. అబ్రహాము గురించి అంటాడు, నేను చేయబో సంగతిని అబ్రహాము దాచదనా అంటాడు. అంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అది స్పష్టంగా దేవుడు అబ్రహాము చెప్పేవాడు అనమాట. అంత గొప్ప వ్యక్తిని విడిచి ఎవరైపోయారు? లోతు నీతిమంతుడేనా? నీతిమంతుడే. అబ్రహాము నీతిమంతుడే. అయితే దాని తర్వాత లోతు జీవితం ఏం జరిగింది అంటే మనం చూస్తే ఆదికాండము చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం చూడండి. 14వ వచనం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండాలై తన అన్నతో ఏమంటున్నాడు? రండి, ఈ చోటు విడిచిపెట్టండి. అయితే అతడు అంటే ఇప్పుడు అల్లులు ఏం చేస్తున్నారు? లోతుని ఎగతాళి చేస్తున్నాడు. అల్లులు ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. ఇదే అధ్యాయంలో లోతు ఇద్దరు కుమార్తెలు లోతుతోటే పాపం చేస్తారు. వెనక్కి తిరిగి చూడకు అంటే భార్య ఏమైంది? చూడండి ఇక్కడ చూడండి. ఇప్పుడు భార్య ఉప్పు స్తంభం, అల్లుళ్ళు ఎగతాళి చేస్తున్నారు, కుమార్తెలు తనతో పాపం చేస్తారు. వాళ్ళ నుంచి 2 గొప్ప శత్రు జనకాలు వచ్చాయన్నమాట.
అంటే టోటల్ గా లోతు సినట్టు ఏమైంది? ఎప్పుడు అబ్రహాంతో ఉన్నప్పుడు, అబ్రహాం విడిచిపెట్టిన తర్వాత, అంటే అబ్రహాం సహవాసంలో ఉన్నప్పుడు, సహవాసం దూరం అయినప్పుడు. ఎందుకంటే అబ్రహాం విశ్వాసవాది, అబ్రహాము నీతివంతుడు. అబ్రహాం గురించి మాట చదువుకుందాం. రోమపత్రిక 4వ అధ్యాయము 12వ వచనానికి వస్తుంది. 12 లాస్ట్ లైన్. విశ్వాసం యొక్క ఎవరు నడుచుకున్నారు? విశ్వాసం అడుగుజాడలు అబ్రహాం నడుచుకున్నాడు. మనం నడుస్తున్న అడుగుజాడలు విశ్వాసంతో ఉన్నాయా? అమ్మ వినండి, ఇప్పుడు వినండి. మనం క్రీస్తు నమ్ముకున్న మనము నీతివంతులమే, కానీ మనము నీతిమంతులుగా జీవించాలి, విశ్వాసంతో జీవించాలి. బైబిల్ ఒక చక్కని మాట ఏంటంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా, చెప్పండి ఇంకోసారి చెప్పండి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు. ఇంకోసారి చెప్పండి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు. హబక్కూకు 2:4 ఉన్నది, రోమా 1:17 ఉన్నది, గలతీ 3:12 ఉన్నది మాట. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించుడు. ఇప్పుడు నీతిమంతులం అయ్యాం, సరిపోతుందా? రక్షణ పొందుకున్న సరిపోతుందా? రక్షణ పొందుకున్న ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే, పొద్దున 4 o'clock లేసి ప్రార్థన చేస్తాం, ఒక 3-4 వారాలు కంటిన్యూగా వస్తాం, ప్రతి పూజకు కూడా అటెండ్ అవుతాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం. కొద్దిగా ఒకసారి ఏమైందంటే ఆ భక్తి తగ్గిపోతుంది. ఏమైతుంది అంటే అతని జీవితంలో విశ్వాసం అడుగుదారు ఉన్నట్టేనంట లేనట్టు. అంటే నీతిమంతులే కానీ అతను విశ్వాసం మూలంగా జీవించటం కాబట్టి అతడు ఓడిపోతున్నాడు, సహవాసానికి దూరం అవుతున్నాడు. కారణం ఏంటిదంటే ఆ సహవాసంలో అతడు నీతివంతుడని ఒప్పుకొని చేయాలి. మనందరూ ఇప్పుడు ఎవరున్నారు? మనందరూ మీ దేహము దేవుని వారికి అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు అంటారు. అంటే ఇప్పుడు నీ హృదయం నా హృదయం ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. ఎందుకున్నాడంటే ఆయన ఒక వ్యక్తి. నీతో నాతో నా లోపల పరిశుద్ధాత్మ ఎందుకున్నాడంటే మనని విశ్వాసంతో నడిపించడానికి. హల్లెలూయా. విశ్వాసంతో నడిపించడానికి మన లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. పరలోకంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు. ఓకేనా? సంఘంలో ఎవరున్నారు? సేవకుడు. అర్థమవుతుందా? నా లోపల పరిశుద్ధాత్ముడు, పరలోకంలో ప్రభువు, సంఘంలో సేవకుడు, సంఘము, నాయకుడు, పెద్దలు, కాపరులు, ఉపదేశకులు, పరిచారకులు, వీళ్ళందరూ కూడా మనం ఏం చేస్తున్నారు? గైడ్ చేస్తూ మన ఒక విశ్వాసంలో అభివృద్ధి పొందడానికి వాళ్ళు అన్నమాట. ఇదంతా ఒక వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. అర్థమవుతుందా? లోతు నీతిమంతుడే కానీ విశ్వాసం మూలంగా జీవించినట్టుగా మనం చూడం. అందుకనే తన కుటుంబాన్ని స్పాయిల్ చేస్తున్నాడు. దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహుగా బాధపడ్డ రోజు మనం ఎవరు అంటే పాపిష్టి లోకంలో మీరు ఎంత బాధపడితే, ఎంత నలిగిపోతే అంత దీవెన. అది అసలు భక్తి అంటారు. అంతేనా? అసలు శ్రమ లేని జీవితం అసలు క్రైస్తవమే కాదంటారు. లోతు అందుకే బాధపడ్డా. సొదొమ మనుషులు యెహోవా దృష్టికి బహు పాపులు, ఘోరమైన కార్యం చేస్తున్నా అక్కడ నష్టం ఉంది, విచారం ఉంది అక్కడ. అంతగా బాధపడి బతుకు రావచ్చు కదా బయటకి. అప్పుడే బాధపడుకుంటా ఒక స్థలంలో ఉండే బదులు అవి విడిచి రావచ్చు కదా. నేను అబ్రహాంతో ఉన్నప్పుడు మంచిగా ఉన్నాయ్యా, ఈ సొదొమకు వచ్చి నాకు అసలు నేను బాధపడుతున్నా అనుకుంటాడు ఎవరు. అంటే లోతుకు ఆ సొదొమ ప్రాంతం సరైన సహవాసమేనా? కాదు. లోతుకు ఆ సొదొమ ప్రాంతం సరైన సహవాసం కాదు. అక్కడ అబ్రహాం నడిచిన విశ్వాసం అడుగుజాడలు లేవు. విశ్వాసం మూలంగా జీవించని లోతు. అందుకని భార్య ఎక్కువ అయిపోయింది. లోతు కుమార్తెను భావిష్వాసం చేశారు. అల్లుడు కూడా ఎగతా చేశాడు అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి సరైన సహవాసము మనని సరైన త్రోవలో నడిపిస్తుంది. అర్థమవుతుందండి? రైట్. అపోస్తలుల కార్యక్రమం 28వ అధ్యాయం. అపోస్తలుల కార్యక్రమం 28వ అధ్యాయం 27వ అధ్యాయం క్షమించండి. 27వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు పౌలు అయ్యగారా ప్రయాణం వలన
సరుకులను ఓడకులు మాత్రమే కాక మన ప్రాణములు కూడా హానియు. రైట్, ఇక్కడ చూడండి పౌలు ఏమంటున్నాడంటే, అయ్యలారా నాకు ఒక తోస్తుంది ఏంటిదంటే ఈ ప్రయాణం సరి కాదనుకుంటు. ఏమంటున్నాడు, అసలు మనం వెళ్తున్న ప్రయాణం ఇది సరైన ప్రయాణము కాదు అని అనిపిస్తుందని దైవజనుడైన పౌలు గారు చెప్తున్నాడు. చెప్తూ అన్నాడు ఇక్కడ, మన ప్రాణములకు కూడా హాని ఉంది, బహు నష్టం ఉంది అంటున్నాడు. ఎవరు చెప్తున్న మాట? దేవుని సేవకుడైన పౌలు గారు చెప్తున్నారు. వాళ్ళు ఒక ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం ఎంత డేంజర్ ఉండాలంటే చాలా, తన జీవితంలో ఇది చాలా భయంకరమైన ప్రయాణం అన్నమాట. పౌలు గారు ముందే చెప్పాడు ఈ ప్రయాణం సరైన ప్రయాణం కాదు, మనం వెళ్ళొద్దు అని చెప్తే, ఇక్కడ శతాధిపతి చెప్తే ఏసుడైనా వెళ్ళలేదు. చూడండి ఆ తర్వాత ఏమైంది? 20వ వచనం, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో ఏం కొట్టినందుకు? పెద్ద గాలి. సరైన త్రోవలో వెళ్ళకుండా ఏం కొడుతుంది? పెద్ద గాలి కొడుతుంది అనమాట, తుఫాను. మన జీవితంలో అలజడులు వస్తాయి అనమాట, కష్టకాలం వస్తుంది అనమాట. ఎప్పుడు? సరైన సహవాసం లేకపోతే, దేవుని సేవకు మాట వినకపోతే. ఎప్పుడు 13:10 అదే ఉంది కదా, ఫస్ట్ స్టార్టింగ్ రిఫరెన్స్. వారికి లోబడి వారి మాట వినండి, వారు దుఃఖంతో పనిచేసిన అది మీకు నిష్ప్రయోజనం అన్నాడు. వాళ్ళ దుఃఖంతో కాకుండా సంతోషంతో చేయనప్పుడు వారి మాట విని వారికి లోపడి ఉంటాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక దైవజనుడు అన్నాడు, మాట వినకపోతే పెద్ద గాలి కొట్టింది. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి 22వ వచనం, ఇప్పుడైనా నువ్వు ధైర్యం చేసుకొని వేడుకొచ్చున్నా ఓడకే గాని నీవు ఎవరి కాదు కూడా అడగదు. ఎందుకంటే మాట, నేను ఎవరి వాడిలో ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నుంచి, పౌలా భయపడకు, నీవు కైసరులతో నిలవలసి ఉన్నది. ఇప్పుడు చెప్తాను ఒకసారి. దూత పౌలు దగ్గరకు వచ్చి అంటున్నాడు, సౌలా భయపడకు, నీవు రేపు కైసరు ఎదుట, కైసరు అంటే ఒక రాజు, సీజన్, అతను ఎదుట నువ్వు నిలబడా. జాగ్రత్తగా గమనించండి. పౌలు ఇక్కడ ఉన్నాడు, ఊళ్ళలో ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నాయి? పెద్ద గాలి ఉంది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఉంటే దూత వచ్చి పౌలుతో చెప్తున్నాడు, భయపడకు, రేపు కైసర్ దగ్గర పోవాలా, నిలబడాలి. రేపు కైసర్ దగ్గర పోవాలంటే ఈరోజు ఏమవ్వాలి? ఆయన బ్రతకాలి కదా, అదే పాయింట్ అర్థమైందా? రేపు రాజు దగ్గర నిలబడాలంటే ఈ రోజు ఆయన బ్రతకాలి కదా. ఓడలో పౌలు పడి ఉన్నాడు 276 276 మందులు. అంటే పౌరు బ్రతికితే అందరూ బతకరా? అంతమంది లేదు. ఓడలో ఒక్కడు లేడు కదండి, 276 మంది ఉన్నారు. పౌరు బ్రతికాడంటే ఓడల్లో వాళ్ళు కూడా బ్రతికినట్టే కదా. అందుకంటున్నాడు, ఇప్పుడైనా ధైర్యించుకోండి, ఇప్పుడైనా మాట వినండి, ఓడకే కానీ మీలో ఎవరి ప్రాణం కూడా నష్టం కలదు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, పౌరు దగ్గరికి ఎవరు వచ్చారు? దూత వచ్చి ఒక వర్తమానం చెప్పాడు అనమాట. ఏం చెప్పాడు? మెసేజ్. సేవకుడికి ఏమొచ్చింది? మెసేజ్, వర్తమానం వచ్చింది. వర్తమానం ఏమొచ్చిందంటే నువ్వు ఏం కైసరుగా నిలబడాలి. వర్తమానం మన జీవితంలో కార్యం చేస్తుంది చేయాలి. నిన్నటి ఫుడ్ ఏం తింటారు మీరు? నిన్నటి ఫుడ్ ఏం తింటారా అన్న? మొదటి తింటారా? డైలీ ఫ్రెష్ ఫుడ్ కావాలి. మన జీవితంలో కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల తగ్గట్టు వాక్యం కావాలి. ఈ రోజు నీకు ఏ వాక్యం కావాలో ఆ వాక్యం కావాలి. నీకు ఆ వాక్యం మాత్రమే మన జీవితంలో కార్యం చేస్తాను. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను విని అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని నమ్మండి. నేములు మానక
రైట్. ఇప్పుడు చూడండి, ఆ వాక్యమే ఏం చేస్తుంది? నేను నాటి తిని అప్పుడు నీళ్ళు పోసాను, వృద్ధి కలిగేవాడు దేవుడే. కార్యం దేవుడు చేశాడు, కాకపోతే కార్యం చేయడానికి వర్తమానం ఇచ్చినవారు దేవుడే. వర్తమాన వాక్యం ద్వారా ఏమవుతుందంటే మన జీవితంలో కార్యం నడుస్తుంది అనమాట. ఆ ఓడలో పౌరు దగ్గరికి ఏమొచ్చింది? వర్తమానం వచ్చింది. ఇలా చెప్తాను వినండి. ఆ సహవాసంలో దేవుని సేవకు ఏమొచ్చింది? మెసేజ్ వచ్చింది. ఆ సంఘంలో వర్తమానం వస్తే నాయకుడు సేఫే, ఏం చెప్పండి, విశ్వాసులు సేఫ్ అనమాట. హల్లెలూయా. ఓడనే కానీ మీరు ఎవరి ప్రాణం కూడా హాని కలగదు. ఎందుకంటే అక్కడ వర్తమానం కలిగిన సేవకుడు ఉన్నాడు, దేవుని వాక్కును విని చెప్పే సేవకుడు ఉన్నాడు, దేవుని ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని బయలుపరిచే సేవకుడు ఉన్నాడు. ఆ ఓడలో ఉండాలి, ఆ పొలంలో ఉండాలి, ఈ ఓడలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో ఒక చక్కని మాట అంటున్నాడు చూడండి. 27వ అధ్యాయము 34వ వచనం. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుక అయినను మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుక కూడా నశింపదు. ఎందుకంటే అక్కడ దేవుని సేవకుడు పౌలు గారు అనమాట. పౌలు ఆశంషుడు. పౌలు చిన్న విషయం కాదు కదా, అపోస్తలుడు ఆయన కూడా. యేసుక్రీస్తు చూసిన వాడు ఆయన కూడా. చనిపోయి తిరిగి బ్రతికిన వాడు పౌలు. పేతురు నడికట్టు ముడితే స్వస్థపరచబడ్డవారు, నీడ పడితే స్వస్థపరచబడ్డవారు ఉంటారు. అట్లాంటి అభిషేకం కలిగిన వ్యక్తి చెప్పిన మాటలు వినలేదు. నేను ఎంతో పెద్ద గాలిగుండం వెళ్ళారు, అయినా దేవుని సేవలకు వర్తమానం వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు ఓడకు ఏం రాలేదు, అసలు మీ తల వెంట్రుకల్లో ఎప్పుడు రాలిపోదు, నశిపోదు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి వర్తమానం కలిగిన ఓడలో ఉంటే సేవ. యూట్యూబ్ లో చాలా వర్తమానాలు వస్తాయి కదా, ఏం చెప్తారు? ఎప్పుడు వస్తాయి? ఏం చెప్తారు? ప్రజెంట్ మెసేజ్ అనేది వర్తమాన వాక్యమేనా లేకపోతే ఓల్డ్ వర్షన్? దేవుడు మన్నా కురిపిస్తూ అంటాడు, ఏనాటి వన్నా ఆనడి కూర్చుకోమన్నాడు. ఏనాటి వన్నా ఆనడి కూర్చుకోవాలి, లేకపోతే మన్నా కంపు కొడుతుంది. ఏమైతుంది? కంపు కొడుతుంది. చూద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయం. నిర్గమకాండం 16వ అధ్యాయము 19-20. మరియు మోషే మిగిల్చుకోవద్దు. సువాసన కదా అంతేనా? పురుగు పట్టి మంచి స్మెల్ వచ్చింది అనమాట. ఇంట్లో మనము పర్ఫ్యూమ్ కొడతాం కదా కర్టెన్స్ కి, దాన్ని ఏమంటారు? అయితే ఏమైందంటే ఇక్కడ సువాసన పురుగు పట్టి కంపు కొట్టింది అనమాట. అంటే ఎప్పుడో ఉన్న వర్తమానం ఇప్పుడు మనకి రాదు. ఈ రోజు ఈ సంఘానికి ఈ పరిస్థితికి ఈ టైంలో ఏం మెసేజ్ కావాలి, అది మాత్రమే ఆ వర్తమాన వాక్యం విశ్వాసులైన మీలో కావాల్సింది కలిగిస్తుంది. ఆ ఓడలో ప్రయాణం చేస్తేనే ఆ వర్తమానం వస్తుంది. హల్లెలూయా. రైట్. ఓడ ఎవరిది? ఓడ పౌలుగా ప్రయాణిస్తున్నా ఓడ. రైట్. అది కారణం 13వ అధ్యాయం చివరి చూసుకున్నాం. మన 5 minutes కొంచెం ఎక్కువ చెప్తాను, గుర్తుందా? రైట్. అది కారణం 13. 13వ అధ్యాయము 12వ వచనం. అబ్రాహాము కనానులో నివసించెను. సొదొమ దగ్గర తన గుడారము ఎక్కడ వేసుకున్నాడు? ఎవరు? లోతు. మరి అబ్రాహాము ఎక్కడ వేసుకున్నాడు గుడారం? 18వ వచనం. అప్పుడు అబ్రాహాము తీసి
ఆ, మమ్రే దగ్గరనున్న ఆ, ఎదుర వృక్షవనంలో దిగి ఉమ్, అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇప్పుడు అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? హెబ్రోన్లో. హెబ్రోన్ అంటే ఏంటంటే సహవాసం. సహవాసంలో ఉంటే అక్కడ మనకు బలిపీఠం కూడా ఉంటుంది. బలిపీఠం మీద ఏముంటుంది? రక్తం ఉంటుంది. మనం అందరం యేసుక్రీస్తు రక్తం ద్వారా ఏమయ్యాం? నీతిమంతులు. అంటే సహవాసంలో నీతిని గురించి చెప్పే బోధ అవుతుందో ఆ నీతికి కావాలని పరిచయం ద్వారా మనం సరైన ప్రాంతంలో ఉంటాం. అబ్రాహాము వేసుకున్న గుడారం దగ్గర గుడారం వేసుకుందామా? లోతు వేసుకున్న సొదొమ దగ్గర గుడారం వేసుకుందామా? బహుగా వాడబడ్డాడు. అసలు ఎగితాలు చేశాడు. కుటుంబం పాడైపోయింది. నీతివంతుడే కానీ కొనసాగింపు లేదు. నీతివంతుడే విశ్వాసమును జీవించిన లోతు. అబ్రాహాము ఎలాంటి వాడు అంటే అబ్రాహాము నీతిమంతుడు, విశ్వాసం మూలంగా జీవించేవాడు. లోతు జీవితంలో పునాది ఉంది కానీ నిర్మాణం లేదు. అబ్రాహాం జీవితంలో పునాది ఉంది, నిర్మాణం ఉంది. ఇక మాట చెప్పమంటారా? అబ్రాహాము కొడుకు ఇస్సాకు ఉన్నాడు కదా, ఇస్సాకు కొరకు భార్యని ఎవరిని పంపించాడు? ఎలియాజరు పంపించాడు కదా. ఎలియాజరుకు పంపించినప్పుడు ఆ రిబ్కా వచ్చినప్పుడు రిబ్కా నీళ్లు పోస్తే అబ్రాహాము ఒంటెలు మోకరిల్లాయి. హల్లెలూయా. అబ్రాహాము మొదలు ఏం చేసినాయి? మోకరిల్లాయి. దేవుడు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేస్తున్నప్పుడు అబ్రాహాము ఇంటిలో 318 మంది అలవరచబడిన వారు తీసుకెళ్లి యుద్ధం చేశాడు. అంటే అబ్రాహాం ఇంట్లో ఏముంది అంటే కొంతమంది ట్రైనప్ అయ్యారు, ట్రైనింగ్ అయ్యారు. అబ్రాహాం విశ్వాసం ద్వారా అందరు బలపరచబడ్డారు. అబ్రాహాం ఇంట్లో ఒంటె కూడా మోకరిస్తున్నాయి. ఎందుకంటే ఆయన గుడారం సరైన చోట ఉంది. అబ్రాహాం బలిపీఠాన్ని ప్రేమించేవాడు. ఆ 318 మంది తీసుకెళ్లి లోతు ఆస్తి కాపాడాడు. కాబట్టి మన గుడారం ఎక్కడ ఇస్తున్నాం, మనం ఏ పొలంలో ఉన్నాం, మనం ఏ ఓడలో ప్రయాణిస్తున్నాం అని చెక్ చేసుకోవాలి. ఎవరైతే విశ్వాసుల మనస్సాక్షిని పాడు చేస్తున్నారో దేవుడు పాడు చేస్తాడు. నాకు బాగా కండలు 6 ప్యాక్ బాడీ. నేను ఇంటర్ ఉన్నప్పుడు మస్తు ట్రై చేసిన కానీ కాదు. నాకు 6 ప్యాక్ బాడీ ఉంది, కండలు ఉన్నాయి. నేను బలవంతునేనా? కాదు. గొల్లియాతుడు ఉంది కదా మన అలాంటి బాడీ. 6 మూల జాయిన్ ఎత్తానమాట. అతడు హైట్ ఉన్నాడు కదా, చాలా హైట్ ఉన్నాడు. సౌలు అంటాడు నీకు బలం చాలదయ్యా అంటాడు దావీదుని. కానీ దావీదు ఎలాంటి మనస్సాక్షి గలవాడు అంటే నేను జీవగల దేవుడు సేవిస్తున్నా అన్నాడు. ఈరోజు మనం కూడా ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉండాలంటే నేను క్రీస్తునందు నీతి గలవాడిని, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. బైబిల్ ఒక చక్కటి మాట ఉంది, విశ్వాసం అనుభవం మంచి మనస్సాక్షిగా లేకుండా. తిమోతి 1:3 అంటే మనం విశ్వాసం మూలంగా జీవించాలి అంటే, మన జీవితంలో కొనసాగింపు ఉండాలంటే, కంటిన్యూటీ ఉండాలంటే, మన నిర్మాణం అయిపోవద్దంటే, మన ప్రయాణం అయిపోవద్దంటే, మనం విశ్వాసం మూలంగా జీవించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే మంచి మనస్సాక్షి. ఏ మనస్సాక్షి? పాపి అనే మనస్సాక్ష, నీతిమంతుడు అనే మనస్సాక్ష. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఎవరి పాదాలు కడిగాడు? శిష్యుల పాదాలు కడిగాడు. అక్కడ ఏమంటాడంటే చూడండి ఒకసారి అన్నమాట. యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. 13వ అధ్యాయం 8వ వచనం యోహాను సువార్త. పేతురు అంటున్నాడు నీవెన్నడూ నా పాదములు కడగలేదని ఆయన అందుకు యేసు ఏమంటున్నాడు ప్రభు అన్న? ఏమంటున్నాడు? నేను నిన్ను కడగలేదా? నాతో నీకు బాగాలేదా? నాలో నీకు బాగాలేదా? చూసి చెప్పండి. జాగ్రత్త. దేవునికి మనకు ఉన్న సంబంధము పోయేది కాదు. కొడుకు తప్పు చేశాడండి, తండ్రి అంటాడు నా కొడుకు కాదురా పో అంటాడు. అంత మాత్రం చేత కుమారుడు కాకుండా పోతాడా? పోయి ఆశావాసి రక్తమే కాదు కదా, అమూల్యమైన రక్తం, అది మూల్యం చెందించే రక్తం. అయితే దేవునితో నీకు నాకున్న సంబంధము
పోయేది కాదు. కానీ దేవునితో నీకు నాకు సహవాసం పోయే అవకాశం ఉంది. అర్థమైంది మీకు పాయింట్? నువ్వు యేసు ప్రభు పొందుకున్నప్పుడు, ఆయన నేను సొంత రక్షణ అధికరించినప్పుడు రక్షణ పొందుకున్నావు. రక్షణ పోదు, నువ్వు నీతిమంతులమైన స్థితి పోదు, నువ్వు పరిశుద్ధమైన స్థితి పోదు. కాకపోతే నీకు ఆయనకున్న అటాచ్మెంట్, ఆ సహవాసం పోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే నేను నిన్ను కడగని ఎడలా అంటున్నాడు. దేంతో అడుగుతా చెప్పండి? దేంతో కాలు మీద అడుగుతాం. నీళ్ళని బైబిల్లో ఏమని చెప్పచ్చు? వాక్యమే కదన్నా. అంటే నిలుచున్న వాడు వాక్యముతోటి ఏం అడగాలంటే కాళ్ళు అడగాలి. ఇక్కడ అంటాడు స్నానము చేసిన వాడు, చదవడం 10వ యేసు అతన్ని చూసి స్నానము చేసిన వాడు పాదము తప్ప. హల్లెలూయా. స్నానము అంటే ఏంటిదంటే రక్షణ, నువ్వు నీటి మొదలు అవ్వడం. పాదాలు నడపడం అంటే మనస్సాక్షి కలగడం. ఏమంటే చెప్పండి, స్నానం అంటే ఏంటిది? రక్షణ పొందుకోవడం. పాదాలు కడగడం అంటే స్నానం ఎన్నిసార్లు చేస్తాం? ఒక్కసారి చేస్తాం. పాదాలు ఎప్పుడు అనుకుంటాం? బయటకు వచ్చిన ప్రతిసారి కడుక్కుంటాం. అంటే రక్షణ పోదు, రక్షణ ఒకసారి. నువ్వు ఆయన బిడ్డవయ్యావు, ఎవరు కాదని లేదు. అది దేవుడు తీర్పు తీర్చాడు నీతిమంతులు అని Roma 8:33 కాదు. కాకపోతే ఒక్కొక్కసారి నీ మనస్సాక్షి బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి నీకు అనిపిస్తుంది నేను పాపినేమో అనిపిస్తుంది, అందుకని నా ప్రాణం వినట్లేదు అనిపిస్తుంది. అది అది తప్పుడు మనస్సాక్షి, అది పాప దర్తిగల మనస్సాక్షి. అయితే పిల్లలు గమనించండి, పాదాలు అడిగే సహవాసం ఏదైతే ఉందో అది రైట్ ఫెలోషిప్. అంటే నీ మనస్సాక్షి ఎప్పుడు ఎలా ఉండాలి? బలపరచబడుతూ ఉండాలి. దానికి బలం లేదు, చిన్నవాడే బాలుడే, కానీ అతను మనస్సాక్షి ద్వారా బలం పొందుతున్నాడు. 100 years అప్పుడు అబ్రహాం పిల్లలు ఉంటారా? 100 సంవత్సరాలు ఉన్నప్పుడు IVF ద్వారా కూడా పుట్టే అవకాశము లేదు. మరి దేవుడు ఎలా ఇచ్చి ఉంటాడు? దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నమ్మాడు. వాగ్దానం ఇచ్చిన వాడు హెబ్రీ 11:11 సార్ నమ్మింది. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మలేని వాడాలి. అబ్రహాము సందేహించలేదు, విశ్వాసాన్ని బట్టి ఆయన నమ్మాడు, వాగ్దానం నమ్మాడు కాబట్టి బలం పొందుకున్నాడు. పిల్లలు గమనించండి, బోయాజు పొలంలోనే ఎందుకు ఉండాలి అంటే బోయాజు పొలంలో నమ్మకం పరిగెత్తకున్నారు. వేరొక పొలంలోకి ఏది కూడా పోవద్దు. ఎందుకంటే వేరొక పొలంలో నమ్మకం పరిగెత్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పౌలు గారు ప్రయాణిస్తున్న ఓడలో ఎందుకు ఉండాలంటే పౌలు గారు వర్తమానం వెళ్ళిన సేవకుడు. వేరొక పరిచయంలో, వేరొక సహవాసంలో నీకు డైలీ వర్తమానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అబ్రహాంతో ఎందుకు ఉండాలంటే అబ్రహాం విశ్వాసం అడుగుదల కలిగినవాడు. అబ్రహాంతో ఉంటే కుటుంబాలు సేఫ్, లోతు కుటుంబము స్పాయిల్ అవుతుంది అన్నమాట. కాబట్టి మన గుణాలు ఎక్కడ వేసుకోవాలి? సరైన సహవాసముల చోట గుణాలు వేసుకోవాలి. మన ప్రయాణం సరైన ఓడలో ఉండాలి. మనం సరైన పొలంలో ఉన్నామా ఒకసారి పరీక్షించుకుందాం. ఆ పొలంలో, ఆ ఓడలో, ఆ చోట మన మనస్సాక్షి కడగబడుతుంది. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడు అని మనస్సాక్షి కడగబడుతుందో ఆటోమేటిక్ గా నీ నిర్మాణం జరిగిపోతూ ఉంటుంది అనమాట. పునాది ఎన్నిసార్లు ఇస్తాం మనం? పునాది ఎన్నిసార్లు ఇస్తాం? ఒకసారి. ఇల్లు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కడుతూనే ఉంటాం కదా. నీతిమంతులైన ఒకసారి, కానీ విశ్వాసంలో జీవించాల్సింది స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. హల్లెలూయా, హల్లెలూయా. బోయాజు పొలంలో ఉంటే రూతు క్షేమం, ఓడలో ఉంటే 276 మంది బ్రతికారు, వెంట్రుకలు రాలేదు. అబ్రహాంతో ఉంటేనే 318 మంది సేఫ్ అయ్యారు. ఒంటెలు కూడా మోకరిన్నాయి. అబ్రహాం దేవుడి స్నేహితుడు, దేవుడు మాట్లాడుతున్న అబ్రహాం తోటి. అలాంటి సహవాసం మనం కోరుకోవాలి. చివరిగా రూతు గ్రంథంలో ఆ మాట పోయించుకొని మనకు ఈ వాక్యం పోయించుకున్నాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము. ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంది మెసేజ్? అరవై చెప్పండి సార్. అర్థమవుతున్న వాళ్ళు అరవై చెప్పండి. ఇద్దరు పోతున్నారు చెప్పండి. రైట్. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి
ఇస్తాడు. రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఏమిస్తాడు ఆయన? నీకు ఏమిస్తాడు? సంపూర్ణ బహుమానం కావాలా? క్రీస్తు రాయబడిన దగ్గర చిన్న బహుమానం కావాలా? యెహోవా రెక్కల కిందకి నువ్వు ఎట్లా వచ్చావు? ఈ సహవాసానికి ఎట్లా వచ్చావు అంటే నీకు సంపూర్ణ బహుమానం పొందినట్టు వచ్చావు. నేను దేవుడే తీసుకొచ్చాడు ఇక్కడికి, నీ అంతకు రాలే. మనం పిలువబడ్డ వారు. దేవుడు ఏమిస్తాడు? మనకు సంపూర్ణ బహుమానము ఇస్తాడు. అందుకే అంటున్నాడు, వేరొక కులంలో ఏర్పడకు పోవద్దు. ఎవరన్నారు ఈ మాట? బోయాజ్. ఇప్పుడు అర్థం అదే మాట చూడొస్తాయి. అర్థేమంటుంది? 2వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు నయోమి తన కోడనే రూపుతో, నా కుమారి అతని పనికెత్తులతో కూడనే బయలుదేర్చు, కనబడద్దు వేరొక చేరు, వేరొక సహవాసానికి జోలికి వెళ్ళొద్దు. నువ్వు ఏం వింటున్నావు? యూట్యూబ్ లో ఏ వర్తమానం వింటున్నావు? అది సరైన వర్తమానమేనా? నీ మనస్సాక్షిని అడుగుతుందా? నీ కొనసాగింపులు ఇస్తుందా? నీ జీవితంలో అభివృద్ధి కనబడుతుందా? ఆ వాక్యం లేదు. ఏ పాటలు పాడుతున్నావు? ఏ పాటలు వింటున్నావు? అందులో దేవుడు ఉన్నాడా? క్రీస్తు గురించిన మాట ఉందా? నీకు విశ్వాసం కలుగుతుందా? నీకు హృదయం తులసిస్తుందా? ఆ పాటలు విను. లవ్ ఫెయిల్యూర్ అయిన వారు రాసే పాట ఉన్నట్టుగా ఆ పాటలు ఇప్పుడు ప్రేమికులు ఉంటాయి కదా, అవి రాసుకునే పాటలు ఉంటాయి కదా, అట్లా యేసుక్రీస్తు ఊహించుకొని రాసిన పాటలు. అందులో దేవుని వాక్యం లేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఎఫెసీ పత్రికలో అన్నాడు, ఆత్మ సంబంధమైన పద్యములతో మీరు కీర్తించండి అన్నాడు. మనం పాడే పాట చెక్ చేసుకోవాలి. ఆ పాటల్లో యేసుక్రీస్తున్నాడా? ఆ పాటల్లో వాక్యం ఉందా? లేకపోతే నా గుండెకాయ, నీవే నా జీవితం, నువ్వేమైనా బ్రతకలేదయ్యా, వద్దు. ఆయన క్షేమాభివృద్ధికి కలిగించమన్నమాట. అది నయం అంటుంది. ఈజ్ రైట్ పర్సన్. బోయజ్ పనులు చెప్పు. నీ సంపూర్ణ బహుమానం ఉంది. నువ్వు రెక్కల కిందికి వచ్చావు. సొలొమోను అంటాడు పరమతి గ్రంథంలో, షూలమితి నేను నగలున్నానని నువ్వు చిన్న చూపు చూడవద్దు. సొలొమోను షూలమితిని అంతఃపురం చేసుకున్నాడు. అంతఃపురం అంటే ప్యాలెస్, ప్యాలెస్, రాజభవనం. రాజభవనం తక్కువ ఉంటుంది ఏమన్నా? రాజభవనంలో తక్కువ ఉంటుందా అన్న? ఉంటది ఏమన్నా? రాజు భుజించే భోజనము, పానీయము, అతని వస్త్రములు ఎంత వైభవంగా ఉంటాయి. మరి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను పరలోకంలో కూర్చొని పెట్టాడు. పరసంబంధమైనది తక్కువ ఉంటుందా? శ్రేష్టమైన ప్రతివి జ్యోతిర్మయుడు కనులు వస్తాయి. యాకోబు 1:17. శ్రేష్టంగానే ఇస్తాడు. చివరిగా నిలకడగా ఉంటే శ్రేష్టమైన బహుమానం ఉంటుంది. రుతు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం, చివరి వచనం, 17. నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దు. హల్లెలూయా. ఈ మాట చెప్పండి. నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దు. మనం ఇప్పుడు పోతాం, పనులకు మెత్తపడతాం. మనం నిలబడాల్సింది ఇప్పుడు ఎక్కడంటే యేసుక్రీస్తు న్యాయపీఠం దగ్గర. న్యాయపీఠం దగ్గర నువ్వు పాపివా నీతిమంతులు అడగడు దేవుడు. నువ్వు ఎంతగా పనిచేసావు, ఎంతగా నీ ద్వారా పని జరిగింది, ఎంతమంది నీ ద్వారా వచ్చారు, ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, ఎంతమంది నీ ద్వారా సంతోషించారు అని లెక్క అడుగుతాడు. నీ అత్త ఇంటికి వట్టి చెందుకోవద్దు. ప్రభు నా దేవుడు ఏమై అంటావు కదా అలా, నేనేమున్నాయి ఇదిగో ఇంత ఉన్నాయి ప్రభు, నిజనేమున్నాయి ఎందులో ప్రభు, నిజనేమున్నాయి ఏమి లేవు. బాగుంటుందా? బాగుంటుందా? హల్లెలూయా. వట్టి చెందపోవద్దు. మరి వట్టి చెందపోవద్దు అంటే ఏ ఫెలోషిప్ లో ఉంటే మన చేతి నిండుతాయంటే బోయజ్ పొలంలోకి రావాలి. హల్లెలూయా. బోయజ్ పరిగెత్తమన్నాడు. ఆరుకులు ఎవరు ఇచ్చాడు? ఇక్కడ చూడండి, ఆరుకులు ఎవరు? 15వ అధ్యాయం. అతడు ఆరుకులు ఎవరిని ఇచ్చి ఆమె భుజం మీద వచ్చగా ఆమె పొలంలోకి వెళ్ళాడు. మనం కూడా వెళ్ళబోతున్నాం. మన చేతిలో ఏమున్నాయి? ప్రభు ఎక్కడికి పోతున్నాడు? ఏ సహవాసంలో ఉంటే మన చేతి నిండుతాయి. ప్రభువుల సహవాసంలో వెళ్తే మన చేతి ఉంటాయి. కాబట్టి వేరొక పనిలో వెళ్ళవద్దు. అక్కడ సరైన ఫీడింగ్ మనకి లేదు. సరైన సహవాసం మనకి ఏముంది?
సభ్యుల్లో బహుమానం ఉంది. అది బహుమానం అందరూ పొందుకుంటారు కాక. అబ్రాహాము గుడారము, బోయజు పొలము, పౌలు గారు పేరించిన ఓడ. ప్రభు మాటలు దీవించినాక, ప్రభు సహవాసం దీవించినాక. ఆమేన్.